గెలిచే దమ్ము లేక కూటమి కట్టిన నమ్మకం లేక కక్కలేక మింగలేక ఆఖరికి అతిపెద్ద కుట్రకు తెరతీశారు. నారా జాతి అంటే ఇంతేనని మరోసారి నిరూపించుకున్నారు. రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అడ్డంగా దొరికిపోయారు అబ్బా కొడుకులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై కుట్రలకు తెరలేపారు. జగన్ మీ భూములు దోచేస్తాడని, వాటన్నింటినీ అమ్ముకుంటాడని ఐవీఆర్ఎస్ కాల్స్తో తప్పుడు ప్రచారాలు చేశారు. బీహారీ బాబు పీకే ఇచ్చిన సూచనలతోనే ఈ కుట్రలకు కుతంత్రాలకు దిగారు. కోట్ల రూపాయలు కుమ్మరించి ఇలాంటి సలహాలు ఇస్తాడనే కదా. కాకపోతే దొంగతనం చేసిన మరుక్షణమే దొరికిపోవడం వీళ్ల స్పెషాలిటీ అన్నట్లుగా సిఐడికి అబ్బా కొడుకులు అడ్డంగా దొరికిపోయారు. A1 A2గా ఎఫ్ఐఆర్లో చోటు సంపాదించుకున్నారు. తండ్రి నరాన కుట్రలు కుతంత్రాలు ఉంటే ఆ రక్తం పంచుకు పుట్టిన ఎర్రబుక్కు లోకేష్కు ఆ బుద్ధులు రాకుండా ఉంటాయా? నారారూప రాక్షసుల టీంలో ఉన్న 10 మందితో పాటు ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీలపైన సిఐడి కేసులు నమోదు చేసింది. కానీ 87 ఏళ్ల ఎల్లో తాత దొరకడు. పచ్చ పత్రికను అడ్డం పెట్టుకుని బతికేస్తుంటాడు. కానీ ఈ చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్రంలోని బీజేపీ కానీ, రాష్ట్రంలోని బీజేపీ నాయకులు కానీ చంద్రబాబును సమర్థించరు, అలాగని వ్యతిరేకించరు. ఆ చట్టాన్ని రూపొందించింది కేంద్రమే అన్న పురంధేశ్వరి చంద్రబాబు చేస్తోంది తప్పు అని మాత్రం అనడం లేదు. మరిది గారిపై ఉన్న అభిమానం అలాంటిది. మరి 75 ఏళ్ల వయసులో చంద్రబాబు మంచివాడుగా మారుతాడని ఆశించడం మన పొరపాటే అవుతుందా? ఆ ఇంట పుట్టిన లోకేష్కు అవే బుద్ధులు రాకుండా ఉంటాయని ఆశించడం పొరపాటే అవుతుందా? నారా ఫ్యామిలీ అంటే దండుపాళెం గ్యాంగ్ అని ప్రజలు భావిస్తున్న వేళ ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై కుట్రలు చేసిన నంబర్ 1 కిలాడీలు మీరే కదా, నారా సన్ ఆఫ్ నారా. ఆన్సర్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 2, మీ భూముల్ని జగన్ దోచేస్తాడని దుష్ప్రచారం చేసిన నంబర్ 1 కిలాడీలు మీరే కదా, నారా సన్ ఆఫ్ నారా. ఆన్సర్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 3, ప్రశాంత్ కిషోర్ సలహాతో ప్రజల్లో అపోహలు సృష్టించిన నంబర్ 1 కిలాడీలు మీరే కదా, నారా సన్ ఆఫ్ నారా. ఆన్సర్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 4, ఐవీఆర్ఎస్ కాల్స్తో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న నంబర్ 1 కిలాడీలు మీరే కదా, నారా సన్ ఆఫ్ నారా. ఆన్సర్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 5, ఈసీ ఆదేశాలతో సిఐడి విచారణలో అడ్డంగా బుక్ అయిన నంబర్ 1 కిలాడీలు మీరే కదా, నారా సన్ ఆఫ్ నారా. ఆన్సర్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 6, అమల్లో లేని యాక్ట్ను రద్దు చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్న నంబర్ 1 కిలాడీలు మీరే కదా, నారా సన్ ఆఫ్ నారా. ఆన్సర్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 7, అమరావతి హైటెక్ సిటీలో భూములు దోచుకున్న నంబర్ 1 కిలాడీలు మీరే కదా, నారా సన్ ఆఫ్ నారా. ఆన్సర్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 8, రామోజీతో టైటిలింగ్ యాక్ట్ పై అబద్ధపు రాతలు రాయిస్తున్న నంబర్ 1 కిలాడీలు మీరే కదా, నారా సన్ ఆఫ్ నారా. ఆన్సర్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 9, ఎన్డీఏలో ఉంటూ బీజేపీ తీసుకొచ్చిన యాక్ట్ పైనే విషం చిమ్ముతున్న నంబర్ 1 కిలాడీలు మీరే కదా, నారా సన్ ఆఫ్ నారా. ఆన్సర్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 10, ఓటమి భయంతో కుట్రలు చేసి దొరికిపోయిన నంబర్ 1 కిలాడీలు మీరే కదా, నారా సన్ ఆఫ్ నారా. ఆన్సర్ చేస్తారా? ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు, ఆయన పుత్రుడు సుపుత్రుడు లోకేష్ నాయుడు గారు సమాధానం ఇవ్వాలి. ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, అలాగే సునీల్ కుమార్ గారు, భూ చట్టాల నిపుణులు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్రామిరెడ్డి గారు, కార్పొరేట్ లా ఎక్స్పర్ట్, మనకు లైవ్లో అందుబాటులోకి వస్తారు. అలాగే కృష్ణంరాజు గారు, సీనియర్ అనలిస్ట్, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్, ఈరోజు చంద్రబాబు లోకేష్ని సిఐడి A1 A2గా ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ మీ భూములన్నీ జగన్ లాక్కుంటారు, మీ భూముల్ని తాకట్టు పెట్టేస్తారు, మీ భూములన్నీ అమ్మేసుకుంటారు, ఆయన దోచేసుకుంటారు, పచ్చి అబద్ధాలతో. ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఓటమి భయం నుంచి మొదలైనటువంటి కుట్ర. ఈ కుట్రలో భాగంగా నేను ఒక్కొక్క ఆధారాన్ని ఈరోజు డిబేట్లో మీకు చూపించబోతున్నాను. ఈనాడులో రామోజీ అంటే ఈటీవీలో రామోజీ ఏం చూపించారు, ఈనాడు పేపర్లో ఏం రాశారు, పయ్యావుల కేశవ్ నాడు అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం పైన ఆ రోజు జరిగినటువంటి చర్చలో ఏం మాట్లాడారు, ఇక పురంధేశ్వరి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రబాబు చేస్తున్నటువంటి దుష్ప్రచారం పైన ఏమన్నారు, ఆమె చాలా తెలివిగా మాట్లాడారు. ఆ తెలివితేటల్ని ప్రదర్శించారు. ఆ తెలివితేటల్ని కూడా మీకే వినిపిస్తాను, అది వినండి. రఘునాథ్ బాబు గారు బీజేపీ సీనియర్ నాయకులు, వారేం చెప్పారనేది కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం ఒకటి చూడాలి. ఇక్కడ గతంలో ఈనాడు పేపర్లో వచ్చినటువంటి అంశం,
ఇదే 87 ఏళ్ల రామోజీ తాత ఎంత చక్కగా రాశాడో చూడండి వార్త. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కుట్రలు చేస్తూ దగ్గరుండి సర్వే చేయించుకోండి, వివాదాలకు చెక్ పెట్టండి, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు రావాలని అధికారుల సూచన అంటూ మా తాతగారు, ఎల్లో తాతగారు అంటే మాకు జర్నలిస్టులందరికీ సీనియర్ కదా, ఆయన ఒక దారి చూపించినటువంటి మార్గదర్శి కదా, కాబట్టి మా తాతగారు అని పిలుచుకుంటాను ముద్దుగా. మా జర్నలిస్ట్ తాతగారు రాసినటువంటి వార్త. జర్నలిజం అనేటటువంటి తులసివనంలో గంజాయి మొక్క లాంటి వారు రాసినటువంటి వార్త. వారు ఏమంటారంటే ఇందులో ఒక 2 లైన్లు మాత్రం చదివి వినిపిస్తా. రైతులు బ్యాంకులో పంట రుణం కోసం వెళ్ళినప్పుడు ఏ సర్వే నెంబర్లో మీ భూమి ఉందని మేనేజర్ ప్రశ్నిస్తే చాలామంది సరిగ్గా సమాధానం చెప్పలేరు. కరెక్టే రాశాడు. కారణం అంతగా అవగాహన లేకపోవడమే. ప్రస్తుతం భూముల రీసర్వే పేరుతో గ్రామాల్లోకి అధికారులు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం శ్రీకారం చుట్టారు. ఒక మంచి కార్యక్రమంగా మా తాతగారు మాట్లాడినటువంటి మాటలు. ఇదే సమయంలో మా తాతగారు ఇంకోటి కూడా చేశారు. ఎల్లో తాతగారు ఆయన ఈటీవీలో అన్నదాత అనే కార్యక్రమంలో ఈ కార్యక్రమం గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారు, ఆ రోజు ఎల్లో తాతగారు ఏం చూపించారు, రెండు ఒకేసారి ఒక చిన్న వీడియో ద్వారా మీకు అందరికీ అర్థమయ్యేలా ఎంత రాక్షస కుట్ర చేస్తున్నారనేది ఈజీగా అర్థం అవ్వాలి కదా రాష్ట్ర ప్రజలందరికీ. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారు, 75 ఏళ్ళు మొన్న 20వ తారీఖుతో అయిపోయింది, ఏది ఏప్రిల్ 20వ తారీఖున, ఇప్పుడు 75 ఏళ్లకు వచ్చేసారు. 75 ఏళ్ల ఆయన నాలుక ఏ రకంగా మడత పెట్టి మాట్లాడుతుందో, ఆ నాలుకకి గతంలో నేను చెప్పాను దానికి పూజలు చేయాలి నాలుకకు మనం. రైట్, ఒక్కసారి వినండి. భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్ గ్యారంటీ చట్టం రికార్డులో సరైన ఇది ఫస్ట్ చంద్రబాబు అన్నమాట. వారు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆ రోజు మా జర్నలిస్ట్ తాత, మా ఎల్లో తాత గారు దాన్ని స్పష్టంగా మంచిగా చూపించారు. ఫస్ట్ మనం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. సార్, ఇది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవన్నీ మాట్లాడుకుందాం, క్లియర్గా లోతుల్లోకి వెళ్ళి మాట్లాడుకుంటాం ఏంటనేది. చంద్రబాబు, లోకేష్ నాయుడు ఏంటి, A1 ఏంటి, A2 ఏంటి, ఎట్లా చేశారు కుట్రలు, ఏ విధంగా దొరికిపోయారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు వాళ్ళు ఇదే అసెంబ్లీలోనేమో పయ్యావుల కేశవ్ గారు చాలా అద్భుతం, జగన్ గారికి విజన్ చాలా గొప్పది, ఇట్లాంటి చట్టాలని దేశంలో అంతకుముందు వేరే దేశాల్లో ఉన్నాయి, మీరేదో కొత్తగా తీసుకొని వస్తున్నారని చెప్పాల్సినటువంటి పని లేదు. చూడండి సార్, జగన్ ఆశయాలు చాలా గొప్పవి. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఇది అసెంబ్లీలో జూలై 29 ఈ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు అని కూడా అన్నారు. మొత్తం మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాల్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గుడ్, ఒకసారి ఆ బయట డైరెక్ట్ గా ప్లే చేస్తాం. మీరు చూపించిన వీడియో గుడ్, మంచి వీడియో తెచ్చారు. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. సార్ ఏదైతే చెప్తున్నారో ఆ వీడియో ఉంటే ఒకసారి ప్లే చేయండి. పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్లు అధ్యక్ష, తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాల్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్, డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది, ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే ఇంప్లిమెంటేషన్లో ఉంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు అధ్యక్ష. ఇది మన దేశానికి కొత్త కావచ్చు, కానీ ఇది 1858వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష. ఇది టారెంట్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్, ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది. దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసే, మన దేశంలో కూడా రాజస్థాన్లో 2016లో ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్గా ఉన్నటువంటి యాక్ట్ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష. ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్లోకి ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడ్డారు. అమరావతిలో చంద్రబాబు రాజధాని అనౌన్స్ చేయకముందే భూములు కొన్నటువంటి పయ్యావుల కేసు మీద వేరే రకమైన అభిప్రాయం నాకుండేది. అది చూసిన తర్వాత ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.
మా చంద్రబాబును పట్టించినందుకు. అంటే ఆ రోజుల్లోనే విన్నాము, ఒక్కసారి అది గుర్తు చేసుకున్న తర్వాత చంద్రబాబు క్యారెక్టర్ ఏంటో మీ నోటి ద్వారానే విన్నట్టు అనిపిస్తోంది మాకు. ప్లీజ్ సార్. అంటే ఇది 2019వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఈ బిల్లుని పాస్ చేసేటటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు. సో దానికి సంపూర్ణ మద్దతు తెలుగుదేశం పార్టీ. అసెంబ్లీలోనేమో ఏది అసెంబ్లీ సాక్షిగా ఈ బిల్ అనేది కరెక్ట్, ఈ బిల్లుకు మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము, ఈ బిల్లు అంత గొప్ప బిల్లు లేదు, ఖచ్చితంగా ఈ ల్యాండ్ రికార్డులకు సంబంధించి ఉండాలి, లేకపోతే అసలు ఏ భూమి ఎవరి పేరు మీద ఉందో ఇవన్నీ వివాదాలు కొనసాగుతాయి, ఉన్న కొనాలన్నా కూడా ఇటువంటి వివాదాలు ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తున్నటువంటి ఈ బిల్లుకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం అని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు అండ్ కో యాక్సెప్ట్ చేసిన తర్వాత దీన్ని ఆల్రెడీ అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపితే కేంద్రం కొన్ని మార్పులు చేర్పులు చేసి 2023లో ఆమోదం తెలిపింది. 2023 అక్టోబర్లో ఎమ్మటే రాష్ట్రపతి ఆమోద ముద్రతో అక్టోబర్ 31, 2023కు ఈ బిల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు అని చెప్పి రాష్ట్రపతి నుంచి ఆమోద ముద్ర వచ్చింది. కానీ దీనికి సంబంధించిన దాంట్లో కేంద్రం కూడా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి డైరెక్షన్ ఉంది, కేంద్రంలో మిగిలిన రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేసిన తర్వాతే మనం చేస్తామని చెప్పి దీన్ని ఇప్పుడేం చేయట్లేదు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ బిల్లు అయితే తీసుకొని వచ్చింది, కానీ దీనికి సంబంధించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి బిల్లు అయితే రాష్ట్రపతి గారి ఆమోద ముద్రతో వచ్చింది. కానీ దాన్ని మాత్రం ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ప్రజెంట్ లేదు. ఎందుకంటే మొన్న కోర్టులో తెలుగుదేశం పార్టీ వినుకొండ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే జీవి ఆంజనేయులు కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో డైరెక్ట్గా మీకు ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది సార్, ఇది కూడా వినిపిస్తాను. వాళ్ళే ఈ బిల్లు వినండి సార్ ఏం చెబుతారు. చట్టాన్ని తాము ఇప్పుడే అమలు చేయలేమని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. భూ యాజమాన్య హక్కు చట్టంపై మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. తాము ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తాము ఇప్పుడే అమలు చేయలేమని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. భూ యాజమాన్య హక్కు చట్టంపై ఏంటి దొంగలంతా ఒక్కసారిగా వాయిస్ మార్చేసి ప్రజల్ని ఇట్లా తప్పుదారి బట్టి కూడా ఉన్నారు అందులో. మా తాతగారి గురించి అనుకుని ఎల్లో తాతగారి గురించి 6th మార్చ్ అండి, ఇది 6th మార్చ్ వచ్చింది. నివేదించింది. భూ యాజమాన్య హక్కు చట్టంపై మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. తాము చట్టాన్ని ఇప్పుడే అమలు చేయడం లేదని విచారణ ప్రారంభం ఇప్పుడే అమలు చేయటం లేదు అంటే క్లియర్ గా రాష్ట్ర హైకోర్టు కూడా ప్రస్తుతం మేము ఈ చట్టం అమలు చేయట్లేదంటే ఈ చట్టం ఆల్రెడీ అమల్లో ఉంది, ఈ మీ భూములన్నీ లాగేసుకుంటున్నారు అనేటటువంటి ఒక దుష్ప్రచారం చేస్తే A1 A2గా ఏంటి సార్, అసలు వీళ్ళకి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లేకుండా చేయాల్సినటువంటి అంశం. ఏమో సార్, ఎందుకంటే A1 ప్రజాస్వామ్యంలో చాలా దారుణంగా అదే అంటే కాకతాళీయంగా చాలా జరుగుతూ ఉంటాయి. కొన్ని ఈరోజు డీజీపీ గారిని ఏదో బదిలీ చేశారట. అమిత్ షా వచ్చి వెళ్ళిన కొద్దిగా అమిత్ షా గారు వాళ్ళ పర్యటనకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో అదే సార్ కాకతాళీయం అది. ఇప్పుడు అందుకని మనం కూడా కాకతాళీయంగానే జరుగుతాయి అన్ని. మరి ఇప్పుడు ఎవరు మార్పులు చేర్పులు జరిగినా అదే ఐఏఎస్ అధికారులే కదా రేపు ఐఏఎస్ ఐపీఎస్ కాకతాళీయం అంటే అర్థమైపోయింది కదా. మిగతా విషయాల్లో జోలికి ఏది వెళ్ళకండి, ఎవరు వెళ్ళకండి, కాకతాళీయం ఏదైనా. ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి సార్, వారం రోజుల్లో ఎన్నికల్లో ఎవరో ఏ అధికారిని బదిలీ చేస్తే ఏమైద్ది, లేదంటే అధికారులతో వాళ్ళే చెప్తారు ఐఏఎస్లు అందరూ తెలుగుదేశానికి సపోర్ట్ గా ఉన్నారని కొద్దిసేపు చంద్రబాబు నాయుడు చెప్తాడు, మళ్ళీ ఐఏఎస్ అధికారులు బదిలీ చేయమంటాడు, ఐపీఎస్ అధికారులు బదిలీ చేయమంటాడు. 2 రకాల వర్షన్ వాళ్ళు వినిపిస్తారు. సరే ఆ సబ్జెక్ట్ లో మనం వెళ్ళిపోయినా ఇక్కడైతే ఇది క్లియర్ గా తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని ఈ రోజు IYRs కాల్స్ ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలి, రాజకీయంగా ఏదైతే తెలుగుదేశం పార్టీకి ఒక అడ్వాంటేజ్ తీసుకోవాలి, ప్రజల్లో ఒక భయభ్రాంతులకు గురి చేయాలి అనేటటువంటి ఒక పక్కా పథకం పక్కన మీరు చెప్పారు ఏదైతే ప్రశాంత్ కిషోర్, ఆ ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లోనే ఇప్పుడు అన్ని నేను మీరు పేపర్లో కూడా చూస్తుంటారు 4,000 అందరికని ఇచ్చేస్తున్నారు పేపర్లో, ఏది పెన్షన్లు. నేను మీరు పేపర్లో యాడ్లు చూస్తే 4,000 రూపాయలు అందరికి పెన్షన్లు అని. అంటే ఎట్లాంటి మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పింది SC ST BC మైనార్టీ, కానీ ఇక్కడేమో అందరికి 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి 4,000 పెన్షన్ అని దాంట్లో యాడ్లు వేస్తారు. సో ఇట్లా అన్ని మోసపూరిత. ఆసక్తికరమైన అంశం కూడా ఉంది అందులో. ఇంతకుముందే కమలం గుర్తు మోడీ గారు వెళ్ళిపోయారు, ఈసారి పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో వెళ్ళిపోయారు. కానీ కింద మోడీ గ్యారంటీలకి వీళ్ళు గ్యారంటీ సరే రకరకాలుగా నడుస్తా ఉంటాయి. సో వీళ్ళు ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసినా దయచేసి ప్రజానికం నమ్మద్దు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తా ఉంది. సో వీళ్ళు మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందాలనేటువంటి ఒక పెద్ద కుట్రకు తెరలేపారు. ఎవరి భూములు ఎక్కడికి పోవు. ఈ చట్టంగా నిజంగా ఇంప్లిమెంటేషన్ అయితే ప్రజల భూములు లాక్కొని తాకట్టు పెట్టుకోవడం, అమ్ముకోవడం ఎక్కడన్నా అది తెలుస్తారు, అది ఎవరికి అట్లా అది పాజిబిలిటీ కాదని తెలుసు. కానీ ఏంటంటే వీళ్ళు ఒక రకమైనటువంటి భయాందోళనకు గురి చేస్తున్నారు ప్రజానికాన్ని. భయాందోళనకు గురి చేసి మీ భూములు మీ దగ్గర ఉండవు అనేటటువంటి ఒక భయాందోళన తీసుకెళ్లి దాని ద్వారా ఏంటంటే
తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందాలనేది ఒక పెద్ద కుట్రకు తెరలేపారు. ఎందుకంటే ఇప్పుడు దాకా 3 పార్టీలు కలిసి వెళ్ళి దొంగ హామీలతో మొత్తం మేనిఫెస్టో ఇచ్చారు, కాపీ పేస్ట్. పక్కన కర్ణాటక, తమిళనాడు, అట్లానే ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అన్ని కాపీ కొట్టి 10,000 ఇస్తే మేము 20,000 ఇస్తాం, మేము అమ్మఒడి ఒకరికి ఇస్తా అంటే నలుగురికి ఇస్తాం, అట్లా అన్ని కాపీ కొట్టి ఇచ్చినా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేదు. ఏదో ఒక విధంగా భయభ్రాంతులు గురి చేసి ఈ ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకెళ్లాలనేటువంటి కుట్ర. దయచేసి నమ్మద్దని చెప్తా. భూ సర్వే ఎన్ని గ్రామాల్లో చేశారు సార్? దాదాపు 6,000 గ్రామాలు అయినా సార్ ఇంకొక 1.5 year పట్టిద్ది మిగిలిన అన్ని అవ్వాలంటే. వాళ్ళు ఎవరు కూడా ఏం చెప్పలేదు ఇప్పటి వరకు, ఆ కంప్లైంట్స్ ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు మీ భూములన్నీ లాక్కునేశాడు అని అరుస్తున్నారు కదా, ఎవరైనా వచ్చి మా భూములు లాక్కునేశారు ఈ 6,000 గ్రామాల్లో ఎవరైనా చెప్పారు సార్? ఇప్పుడు రిజిస్ట్రేషన్లు కూడా 9 లక్షల రిజిస్ట్రేషన్లకు సంబంధించి 9 లక్షల రిజిస్ట్రేషన్ అయినాయి. ఎవరో కూడా ఇదిగోండి మాకు జిరాక్స్ ఇస్తున్నారని ఎవరు చెప్పింది? అందరికీ ఒరిజినల్ పట్టాలు ఎవరు? అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కదా, అదే భూములు కొనుగోలు చేశారు కదా, అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళకి నిజంగా జిరాక్స్ ఇస్తే చూపించండి, ఎక్కడ జిరాక్స్లు ఇచ్చారు. మాకు ఒరిజినల్ పట్టాలు ఇవ్వకపోతే చెప్పమండి ఎవరికి ఇవ్వలేదు. సో ఇది ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఎన్నికల్లో గెలవలేక ఏదైతే ఇదిగోండి ఇట్లాంటివి చేసి ఏదో ఒక విధంగా తిమ్మిని బమ్మిని చేసి ప్రజల్లో ఒక భయాందోళన గురి చేసి గెలవాలనేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి ప్రజలు మాత్రం నమ్మద్దని చెప్తారు. సార్ కృష్ణరాజు గారు, ల్యాండ్ టైటిలింగ్ 1, సమగ్ర భూ సర్వే 2, ఈ స్టాంపింగ్ 3, దేనికి ఏదైనా లింక్ ఉందా? అన్నింటినీ మిక్స్ చేసేసి ప్రజల్లో ఒక అపోహ సృష్టించి ఏంటి కుట్రలు వీరు చేస్తున్నది? ఈరోజు A1 A2గా ఇద్దరు దొరికిపోయారు, తండ్రి కొడుకులు ఇద్దరు దొరికిపోయారు, అది వేరే విషయం. కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమయంలో ప్రజల్ని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా కుట్రలు చేస్తున్నటువంటి చంద్రబాబు, లోకేష్ వీళ్ళ తీరు, అలాగే ఈ యాక్ట్ వల్ల నిజానికి ఏమన్నా భయాందోళన ఉందా? ఏం చెప్తోంది ఈ యాక్ట్? ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా అద్భుతమైన యాక్ట్ అండి. అది ఇది భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ప్రభుత్వం మీ టైటిల్ కు గ్యారంటీ ఇస్తుంది. మీ టైటిల్ వల్ల మీకు నష్టం జరిగితే మీకు పరిహారం కూడా ప్రభుత్వమే ఇస్తుంది. మీ టైటిల్ వల్ల ఏదైనా డిస్ప్యూట్ వస్తే ప్రభుత్వమే మీ తరపున వాదిస్తోంది. బహుశా ప్రపంచంలో కూడా ఇంత ఫెసిలిటీస్ తో ఉన్న టైటిల్ యాక్ట్ అనేది ఎక్కడా లేదు. అయితే ఇది ఎవరికి ఇబ్బంది వచ్చిందంటే, నేను గత 15 days క్రితం కేఎస్ఆర్ గారు లైవ్ షోలో చెప్పాను సార్. ఫస్ట్ టైం నేను ఎలర్ట్ చేశాను సార్, ఈ చట్టం ముసుగులో వారు ప్రజలను మభ్య పెడుతున్నారు అని చెప్పి. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను సార్, ఇది 2 నెలల క్రితం ప్రారంభమైంది. అక్కడ ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు కొంతమంది, ఇది నియోజకవర్గాల వారీగా కొంతమంది కార్యకర్తలను ఎంపిక చేసి వారికి ఈ టైటిల్ ఇప్పుడు ఈ టైటిల్ చట్టానికి సంబంధించి ఒక మిస్ఇన్ఫర్మేషన్ చేసే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. చాప కింద నీరులా ప్రతి కార్యకర్త రోజుకు కనీసం 4 ఇళ్లు తిరగాలి, ఇద్దరినైనా మార్చాలి అనేది వారు ఓపెన్ గా చెప్పిన మాట. వీడియోలో కూడా వచ్చిందండి. అది 2 నెలల క్రితం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే, వారు ఈ ఫిజికల్ గా వెళితే మళ్ళీ మనకి ఇబ్బందులు వస్తాయని చెప్పి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ఈ ఈ మిస్ఇన్ఫర్మేషన్ అనేది విజయవంతంగా ప్రజల మైండ్ లోకి చొప్పించగలిగారు. అయితే ఈ అధికార పక్షం కావచ్చు, లేకపోతే ఈ ఎన్నికల సంఘం కానీ వీరు మేలుకోవడానికి సమయం పట్టింది. ఈ లోపు వారు డ్యామేజ్ చేశారు. అయితే ఇదంతా కూడా మీకు అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ భూ కబ్జాదారుల కుట్రకు ఈ చట్టాన్ని బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలో దాదాపు ఉన్న కేసులు, సివిల్ కోర్టులో ఉన్న కేసులో దాదాపు 60% కేసులు ఈ భూ వివాదాలే. అయితే కోర్టులకు కూడా రాని కేసులు కూడా ఉన్నాయి. అవి 5 to 10% ఉంటాయి. ఇది రామోజీ తాత పేపర్లో వేసింది, ఇది చూపించాను చాలా గొప్పగా. తర్వాత రామోజీ తాత గారు అన్నదాత కార్యక్రమంలో దాని గురించి గొప్పగా చూపిస్తూ ఏం చేశారనేది కూడా నేను వినిపించాను. అయితే ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఇందులో ఆశ్చర్యకరమైన అంశం, రామోజీరావు గారు ఒక్క నిమిషం, ఎల్లో తాత గారు దాన్ని డిలీట్ చేశారు. ఇక్కడ పెట్టింది చూడండి, ఇకపై టైటిల్ గ్యారంటీ చట్టంతో మీ భూమికి ప్రభుత్వ భద్రత అన్నదాతలో వచ్చింది. గవర్నమెంట్ సెక్యూరిటీ టు యువర్ ల్యాండ్ త్రూ టైటిల్ గ్యారంటీ యాక్ట్. ఇకపై టైటిల్ గ్యారంటీ చట్టంతో మీ భూమికి ప్రభుత్వ భద్రత ఈటీవీ అన్నదాతలో వచ్చింది సార్. ఇప్పుడు దీన్ని మనం క్లిక్ చేస్తున్నాం, లింకు క్లిక్ చేస్తే దిస్ వీడియో ఈజ్ ప్రైవేట్ తీసేసాడు. మళ్ళీ మీకు రెండోసారి చూపించండి సార్. ఇప్పుడు నేను చూపించిన వీడియో అనేది ఇది ఇప్పుడు దీన్ని ఇప్పుడు చూడండి,
ఇందాక డౌన్లోడ్ చేసింది, ఇప్పుడు మీకు ఈశ్వర్ గారు చూపించింది డౌన్లోడ్ చేసింది. Yes. ఇప్పుడు డైరెక్ట్గా మీరు లింక్లోకి వెళ్తే దిస్ వీడియో ఈజ్ ప్రైవేట్. ఎందుకు అంత భయం, ఎందుకు తీసేయాలి అంటే దొరికిపోయారు కాబట్టి అడ్డంగా ఇప్పుడు దాని వీడియో ప్రైవేట్లో పెట్టిందా? ఇక్కడ తీసేస్తారు, కానీ అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ కాదు సార్, ఒక ఈటీవీకి ఉన్నటువంటి అదే క్రెడిబిలిటీ అంటే ప్రైవేట్ లో వీడియోలు పెట్టుకుంటాం వాళ్ళ క్రెడిబిలిటీ. సిగ్గుచేటి రామోజీరావు గారు 87 ఏళ్ల వయసు మీకు, ఇంక ఈ వయసులో ఎందుకుసారి ఈ కుట్రలు మీకు, ఈ కుతంత్రాలు మీకు, చంద్రబాబుతో కలిసి ఏం సాధించాలనుకుంటున్నారు చెప్పండి? 87 వచ్చేసింది మీకు ఆల్రెడీ. ప్రైవేట్ లో పెట్టుకునే దుస్థితికి దిగజారిపోయారే మీరు ఈరోజు. అంటే ఇంత ఈ అంశంతో రాజకీయంగా రచ్చ చేయాలి, ఏదో లబ్ధి పొందాలి వీళ్ళు ముందు అనుకుంటే అసలు ఇది కూడా పెట్టేవాళ్ళు కాదు. ఇక్కడ చూడండి అసలు హెడ్డింగ్ కూడా చూడండి, ఇకపై టైటిల్ గ్యారంటీ చట్టంతో మీ భూమికి ప్రభుత్వ భద్రత, ఇది అన్నదాతల హెడ్డింగ్. దాన్ని ఇప్పుడు మీరు వీడియో క్లిక్ చేస్తే దిస్ వీడియో ఇస్ ప్రైవేట్, దిస్ వీడియో ఇస్ ప్రైవేట్. అది రైట్. కృష్ణరాజు గారు, ఎల్లో తాత గారు అడ్డంగా పట్టుబడిపోయారు, తర్వాత పయ్యావుల కేశవ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అడ్డంగా ఇరికించేశారు, దొరికిపోయారు. రైట్, మీరేం చెప్తారు సార్? కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. సరే, దాకా మీకు చెప్పినట్టు ఈ భూమి హక్కుల యాజమాన్య చట్టం అనేది నిజంగా అద్భుతమైన చట్టం అనేది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ఈవెన్ అమెరికాలో కూడా లేదు. ఎందుకు చెప్తున్న విషయం మీకు, అమెరికాలో కూడా మీకు టైటిల్ ఇన్సూరెన్స్ అలాగే రికార్డ్స్ ఆఫ్ డీడ్స్ అని చెప్పి ఆ చట్టం ఉన్నాయి. దానికన్నా భిన్నంగా మెరుగైన విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ భూమి హక్కుల యాజమాన్య చట్టం ఉంది. ఈ చట్టం ప్రత్యేకత ఏమిటంటే మీ టైటిల్ కు గవర్నమెంట్ హామీ ఇస్తుందండి. ఒక్కసారి మీకు సావరిన్ సెక్యూరిటీ లేకపోతే సావరిన్ గ్యారంటీ అండి, అది మీకు గ్యారంటీ ఇస్తుందంటే దానికి తిరిగి ఉండదు. అక్కడ బ్యాంకులకు వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కోర్టులకు వెళ్ళినా కానీ దాని మీద డిస్ప్యూట్స్ ఉండవు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అటువంటి సావరిన్ గ్యారంటీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం, ఇవ్వబోతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది కాకుండా ఒకవేళ ఏదన్నా డిస్ప్యూట్స్ వస్తే ఆ రైతు కానీ ఇంటి యజమాని కానీ స్థల యజమాని కానీ వారి తరపున ప్రభుత్వమే వాదించబోతోంది. ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వమే వారికి పరిహారం ఇవ్వబోతోంది. అయితే అమెరికాలో కూడా ఇట్లా సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా ఈ ల్యాండ్ హోల్డర్స్ ఎవరైతే వాళ్ళు ప్రీమియం చెల్లించాలండి. ఇక్కడ అటువంటి ప్రీమియం చెల్లించక్కర్లేదు. కానీ ఇది ఎవరికి ఇబ్బందికరంగా మారింది అంటే, ఇది ఇవాళ వచ్చింది కదా సార్, గత 6-7 నెలలుగా ఈ చట్టానికి సంబంధించి ఒక ఉద్యమం జరుగుతోంది. ఒక ఉద్యమానికి ఒక వర్గం కూడా కొమ్ము కాసింది. వారేం చేశారంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 6 లక్షల వ్యవసాయ భూములు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, లేకపోతే ఇల్లు కావచ్చు, దాదాపు 6 కోట్ల ఇళ్ల నెంబర్లు అంటే రిజిస్టర్ ఇళ్లకు సంబంధించిన భాగాలుంటే 6 కోట్లు అండి. దీంట్లో దాదాపు 5% ఒక అంచనా ప్రకారం 5% వివాదాల్లో ఉన్నాయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ సివిల్ కోర్టుల్లో ఉన్న మొత్తం కేసుల్లో 60% ఈ కేసులే ఉన్నాయి, ఇటువంటి వివాదాల కేసులే ఉన్నాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న హత్యల్లో దాదాపు 14 నుంచి 15% హత్యలు ఇటువంటి భూ వివాదాల వల్లే జరుగుతున్నాయి. ఇది ఒక అంశం. అయితే దీన్ని ఎందుకు వీరు వ్యతిరేకిస్తున్నారంటే, ఈ భూ కబ్జాదారులు వారిని అనుసరించి లేకపోతే వారి మీద ఆధారపడిన పరాన్న జీవులు నిజంగా నుంచి వాళ్ళు భయపడుతున్నారు. వారందరూ ఏకమయ్యారు, చేతులు కలిపారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా వారు ఉద్యమాలు ఆందోళన చేస్తున్నారు. వారికి మీడియా కూడా తర్వాత పెద్ద ఎత్తున వారికి మద్దతు ఇస్తూ వచ్చింది. ఇది నగ్న సత్యం అండి. ఎందుకంటే ఈ చట్టం అధికారంలోకి వస్తే అసలు ఇప్పుడు ఈ బినామీదారులు ఎవరు, ఈ కబ్జాదారులు ఎవరు, ఇవన్నీ కూడా బయటపడతాయి. వారికి జరిగే నష్టం అనేది లక్షల కోట్లలో ఉంటుంది. ఒక అమరావతిలోనే వారు లక్షల కోట్ల నష్టపోయే ప్రమాదం ఉంటుందండి అక్కడ. ఎందుకంటే అక్కడ ల్యాండ్స్ డీలింగ్స్ అన్ని కూడా కేవలం కొన్ని సందర్భాల్లో ఇది ఈ ప్రాంశ ఇది దాన్ని ఏమంటారు స్వాధీనగిరిలో జరిగినాయండి, కొన్ని బినామీ పేర్లు జరిగినాయి. రేపు ఇవన్నీ కూడా ఓనర్షిప్ వాళ్ళు చెప్పాలండి. చెబితే ఒక తంట, చెప్పకపోతే ఒక తంట. కాబట్టి దానిని వారు అమరావతి దొంగల ఆందోళన అదేనా సార్ ఈశ్వర్ గారు? రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ భూ కబ్జాదారులు కూడా దీని గురించి వాళ్ళు భయం చెందుతున్నారు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ రాజకీయ ఒక నిమిషం మీకు ఒక విషయం కూడా చెప్తాను సార్, మంచి ఇది కూడా ఉంది, మీకు చెప్తాను మీకు. అది ఏమిటంటే, రాజకీయంగా చూస్తేనంటే గత 2 నెలల నుంచి వారు కొంతమంది ఈ టీడీపీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి ప్రతి ఇంటికి పంపించి వారికి ఈ చట్టం గురించి వ్యతిరేకంగా నూరిపోశారు. ఆ తర్వాత జస్ట్ ఒక 15 డేస్ నుంచి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలకు వాళ్ళు వాయిస్ వినిపిస్తూ వచ్చారు. అయితే ఆసక్తికరమైన విషయం అంటే,
ఈ రోజు ఈ చట్టంలో ఉన్న ముఖ్యాంశాలు ఏవైతే ఉన్నాయో ఇదే అంశాలను చంద్రబాబు నాయుడు గారు మీకు 2018 నవంబర్ 20వ తేదీనండి ఒక స్కీముని ఆయన ప్రకటించి ఇంప్లిమెంట్ చేశారండి ఆయన. ఫుల్ స్క్రీన్ కనిపిస్తుందండి ఇది? ఎస్ తీసుకుంటున్నారు సార్, ఫుల్ స్క్రీన్ తీసుకోండి. ఈ స్కీమ్ ఒకసారి ఏమిటంటే చూపించండి సార్, సార్ ఇది? చూపించండి సార్ ఇది చూపించండి. అలాగే పెట్టి మాట్లాడండి, ఫుల్ స్క్రీన్ వస్తుంది, మీరు మాట్లాడుతుండండి. సార్ ఈ స్కీమ్ ఏంటంటే భూధార్ అంటే భూమి ఆధార్ అని వాళ్ళు తెలుసు అనమాట. ఓకే. ఇది చంద్రబాబు నాయుడు గారు 2018 నవంబర్ లో ప్రారంభించిన స్కీమ్ ఇది. పథకం. ఇది పథకంలో ఆయన ఏమంటారంటే సైలెంట్ ఫీచర్స్ అంటే దీంట్లో ఉన్నాయి అక్కడ. ఓకే. భూమికి మీకు కాగిత రహిత పద్ధతిలో లావాదేవీల నిర్వహణ అంటే పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పాడు దీంట్లో ఆయన. ఇప్పుడు అదే జరుగుతుంది, ఇది కూడా అదే జరుగుతుంది అక్కడ. అది రెండోది ఆయన చెప్పింది ఏంటంటే భూమికి సంబంధించిన రికార్డుల లావాదేవీలు రియల్ టైంలో పొందుపరచడం. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం అదే చేస్తున్నారు అక్కడది. మూడోది భూమికి మెరుగైన భద్రత, మోసపూరిత లావాదేవీల నియంత్రణ. ఇప్పుడు ఈ చట్టం ఉద్దేశం కూడా అదే. ఓకే. నాలుగోది భూ కమతాలు మరియు స్థిరాస్తులను అత్యాధునిక కార్ప్ సాంకేతికత ఉపయోగించి భూమిపై గుర్తింపు. అంటే మీకు కార్ప్ అంటే కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ అని చెప్పి అది ఇప్పుడు దాన్నే ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఇట్లాగా మీకు ఇది కాకుండా మీకు దాదాపు అప్పట్లో 5.6 కోట్ల భూకంపతాలు ఉన్నాయి. ఇవన్నీ వీటిల్లో చాలా వరకు వివాదాల్లో ఉన్నాయి. ఈ వివాదాల నుంచి మిమ్మల్ని కాపాడటానికి నేను ఈ భూధార్ అనే పథకాన్ని ప్రారంభిస్తున్నాను అని చెప్పి చెబితే ఆ రోజున వారికి అనుకూలంగా ఉన్న ఇది ప్రారంభించిన ఫోటో అండి ఇది. ఆ రోజున అలాగే ఈ పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ఫోటో. రైట్, అర్థమైంది సార్. ఇదే టైటిలింగ్ యాక్ట్. చంద్రబాబు అంటే చాలా అద్భుతమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చిన చంద్రబాబు, అడ్డుకునే కుట్రలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ, తమ భూములు ఎక్కడ ఏమైపోతాయని భయపడుతున్న జగన్, ఇట్లా రాసేవాళ్ళు ఈ రోజు రివర్స్ లో రాసుకుంటూ వస్తున్నారు. ఎస్, ఒకసారి సునీల్ కుమార్ గారు భూ చట్టాల నిపుణులు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్, వారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే వెంకటరామరెడ్డి గారు కార్పొరేట్ల ఎక్స్పర్ట్, వారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సునీల్ కుమార్ గారితో మాట్లాడు. సునీల్ కుమార్ గారు, ఈ ల్యాండ్, ఈ టైటిలింగ్ యాక్ట్, దీని ప్రాముఖ్యత ఏంటి, దీని అవసరం ఏంటి, అసలు ఇది నిజంగా చెడు చేస్తుందా మంచి చేస్తుందా అంటే చాలా సందర్భాల్లో మీరు చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు సార్. ఆ లోతుల్లో కూడా వెళతాం. కానీ ఒక చిన్న డౌట్, అంటే సామాన్య ప్రజలకు అర్థమవడానికి, బినామీలు భూదోపిడీదారులకు చెక్ పడుతుందా దీనివల్ల? ఇప్పుడు ప్రజలు కోరుకునేది అదే కదా, ఎవరైనా కోరుకునేది అదే కదా. ఇప్పుడు నేను ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్స్ నడుపుతాను సార్ 2 తెలుగు రాష్ట్రాల్లో. నాకు డ్రైవర్ పేరుతో ఒక 20 ఎకరాలు, మా అక్కడుండే క్లర్క్ పేరుతో ఒక 40 ఎకరాలు, లేకపోతే ఒక టీచర్ పేరుతోనో లెక్చరర్ పేరుతోనో ఇట్లా భూములు కొని పెట్టేస్తాను నేను. 2 తెలుగు రాష్ట్రాలు నేను కార్పొరేట్ స్కూల్ నడిపేటటువంటి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకుడిని, పొలిటీషియన్ని బినామీల పేరుతో చేస్తాను. ఆ డాక్యుమెంట్స్ అన్నీ మాత్రం నా లాకర్లోనే పెట్టుకుంటాను, నా దగ్గరే ఉంటుంది. కానీ ఈ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తరువాత వీటన్నిటికీ చెక్ పడే అవకాశం ఉందా లేదా? మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది సార్, ఒక్కసారి చూసుకోండి. మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు, నమస్కారం ఈశ్వర్ గారు, ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఈ వ్యవస్థలో ఏం జరుగుతుందో 2 మాటలు చెప్తా, ప్రశ్నకి మీకు సమాధానం దొరికిపోతుంది. కొత్త వ్యవస్థ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంచు భూమి సర్వే జరుగుతుంది. వ్యవసాయ భూమి సర్వే జరుగుతుంది, వ్యవసాయేతర భూమి సర్వే జరుగుతుంది. ఈ సర్వే పూర్తయితే మీ మొబైల్ ఫోన్ ద్వారా ఒక యాప్ ఉంటుంది, మీ మొబైల్ ఫోన్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ఫోన్ ద్వారా ఏ భూమినైనా ఏ సర్వేయర్ సహాయం లేకుండానే మీ భూమి హద్దుల మీద మీరు గుర్తించుకోవచ్చు. మీ బౌండరీ మీద తిరిగితే అది గ్రీన్ లైన్ చూపిస్తుంది, బయట అడుగు పెడితే రెడ్ లైన్ చూపిస్తుంది. అంటే ప్రతి ఇంచు భూమిని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది, ఒకటి. రెండోది, ఒకసారి అంటే ఇప్పుడు అట్లా సర్వే చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి కమతానికి, ప్రతి ఇంటి స్థలానికి ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఇవ్వాలి అని. యుఎల్పిన్ అంటారు, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్న ఎల్పి నెంబర్, అదే ల్యాండ్ పార్సల్ నంబరు. స్వామిత్వ ప్రాజెక్టు ద్వారా ఇంటి స్థలానికి ఒక ప్రాపర్టీ కార్డు వస్తుంది. ప్రతి భూమి, ఇప్పుడు మీరు ఎవరు ఏ భూమిని దాచడానికి ఉండదు, ఇంకా ఈ సర్వే నెంబర్ అది ఆ సర్వే నెంబర్ చెప్పడానికి అవకాశం ఉండదు. ఇక రెండవది, ఈ ప్రతి కమతానికి, ప్రతి ఇంటి స్థలానికి ఒకటే ఒక రిజిస్టర్ ఉండబోతుంది, టైటిల్ రిజిస్టర్ అని. అందులో అన్ని వివరాలు వస్తాయి. ఆ రిజిస్టర్ ని ఎవరు ఎక్కడి నుంచి అయినా చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరెవరి పేరు మీద ఏ ఆస్తి ఉంది, వ్యవసాయ భూమి ఏముంది, వ్యవసాయేతర భూమి ఏది ఉంది అనేది
ఈ టైటిల్ రిజిస్టర్ లో వస్తుంది. టైటిల్ రిజిస్టర్ కంప్యూటర్ లోనే అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ ఏ ప్రాపర్టీ ఎవరిది అనేది ఇంకా గందరగోళాలు ఉండవు. ఇది పలానా ఆయనదంటే పలానా రికార్డ్ లో ఉంటుంది. హద్దులకి స్పష్టత వస్తుంది, హక్కులకి స్పష్టత వస్తుంది. కాబట్టి బినామీ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి కానీ ఒకరి భూమి ఇంకొకరు కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి అవకాశమే ఉండదు. ఎందుకు ఉండదు? ఇంకొక మాట ఏంటంటే, అట్లా గనక ఉండే అవకాశం ఉంటే ప్రభుత్వం నష్టపోతుంది. ఏ భూ యజమానికి నష్టం జరిగినా ప్రభుత్వమే నష్టపరిహారం కట్టించాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ప్రతి జాగ్రత్త తీసుకుంటుంది. ఇక రాబోయే రోజుల్లో టైటిల్ గ్యారంటీ చట్టం వచ్చిన తర్వాత భూమి కబ్జాలకి, భూమి ఆక్రమణలకి, ఈ బినామీ ట్రాన్సాక్షన్ చేయడానికి అసలు అవకాశమే ఉండని వ్యవస్థనే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ. అంటే అసలు బినామీ యాక్ట్ ఏదో ఉంది, అది దాని పక్కన పెడదాం. ఇక్కడ బినామీలు భూములు తీసుకునేటటువంటి అవకాశం పూర్తిగా ఉండదా? అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్. రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు కూడా అమరావతి లాంటి ప్రాంతంలో కోట్ల రూపాయల భూములు కొన్నారు. వీళ్ళంతా బినామీలని. అంటే నేను పేర్లు మీరు పొలిటికల్గా మీరు మాట్లాడరు కాబట్టి నేను అంత లోతుల్లోకి వెళ్లకుండా నేనే ఒక కార్పొరేట్ స్కూలు కాలేజీ నడిపేటటువంటి యజమానిని. నా కారు డ్రైవర్తోనే నేను కొనిపించాను, నా క్లర్క్తోనే నేను కొనిపించాను, నా దగ్గర పనిచేసి మెడికల్ కాలేజీలో పనిచేసేటటువంటి నర్సులతోనో లేకపోతే మిగతా స్టాఫ్తోనో కొనిపించాను. ఇప్పుడు ఏమైపోతుంది సార్ ఇదంతా? ఈ యాక్ట్ వస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది? నాకేమైనా నష్టం జరుగుతుందా? ఏం లేదా? వాళ్ళ పేరుతో అలా భూములు అలాగే ఉండిపోతాయా? లేదు, యాక్ట్ రాకముందు మీ దస్తావేజులన్నీ మీరే చాలా జాగ్రత్త దాచుకుంటారు. ఎప్పుడు ఎవరికి ఆ పేర్లు చెప్పాల్సిన అవసరం ఉండదు. వీళ్ళ పేరు మీద భూములు ఉన్న విషయాన్ని కూడా బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు నేను ఒక 10 మంది పేర్లతోటి భూములు కొనుక్కొని ఆ 10 మంది పేరుతోటి దస్తావేజులు ఉంటాయి. లేదా వ్యవసాయ భూమి అయితే కనుక ఆ 10 మంది పేర్లని 6R1Bలు నమోదు చేపించి వాళ్ళ పాస్ పుస్తకాలు కూడా నా దగ్గరే పెట్టుకుంటాను. ఎప్పటికీ వాళ్ళు తెలిసే అవకాశం కూడా ఉండదు, వాళ్ళ దగ్గర కాగితాలు ఉండవు కాబట్టి. కానీ ఇప్పుడు ఈ టైటిల్ రిజిస్టర్ వస్తే ఏమవుతుంది అంటే, ఎవరెవరికి ఏ భూమి ఉంది అనే పూర్తి వివరాలు అందరికీ తెలిసేలాగా కంప్యూటర్లో వస్తాయి. ఆ రికార్డుని మార్చడానికి అవకాశమే ఉండదు. ఒకటి. రెండోది ఏమవుతుంది అంటే, బినామీ ట్రాన్సాక్షన్ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది కాబట్టి ఆ వ్యక్తి కనుక ఇంకొకరి పేరుతో భూమి కొని ఉంటే అవి కూడా చెల్లకుండా పోతాయి. ఇప్పుడు ఏమవుతుంది, బినామీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉన్నా సరే రెవెన్యూ రికార్డులో ఉన్న గందరగోళాలు, మన రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకొని బినామీ ప్రొహిబిషన్ చట్టం ఉన్నా, భూమి ఆక్రమణను నిరోధించే చట్టం ఉన్నా వాటిని అమలు చేయడంలో చాలా చిక్కులు వస్తున్నాయి. ఈ రేపొద్దున భూమి రికార్డుల్లో స్పష్టత వచ్చి వాటికి ప్రభుత్వం హామీ ఉండే వ్యవస్థ వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ చేయటానికి ఆస్కారమే లేకుండా పోతుంది. సో ఇప్పుడు వారి మాటల్లో మనం సబ్జెక్టు మాత్రమే విన్నాం. ఈ సబ్జెక్టు లోతుల్లోకి వెళితే ఏమర్థమైంది? ఈరోజు అమరావతి ప్రాంతంలో జరిగినటువంటి భూ కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బయటకు రాబోతున్నాయి. అందుకే ఈ భయం, అందుకే చంద్రబాబు నేను ఈ టైటిల్ యాక్ట్ రాకుండా రద్దు చేస్తా, మొదటి సంతకం దాని మీద పెడతా, రెండో సంతకం దీని మీద పెడతా అని ఎందుకు ఊరూరా చెప్పుకుంటూ తిరుగుతున్నారంటే, చంద్రబాబు జగన్ గారు దోచేస్తారని కాదు, తాకట్టు పెట్టేస్తారని కాదు. ఇప్పుడు వరకు నేను చెప్పాను కదా, వీళ్ళు బినామీల పేరుతో కొన్నటువంటి వేల ఎకరాల భూమి దొంగలు అడ్డంగా దొరికిపోతారు. ఇప్పుడు చంద్రబాబు భయం అదే. ఆ భయంతోనే దీనిపైన ఇప్పుడు దుష్ప్రచారం ప్రారంభించారు. ఇది రాకూడదు, ఈ యాక్ట్ గాని వచ్చిందంటే చెప్పాను కదా, నాకు అన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి, లేకపోతే ఒక పొలిటీషియన్గా పెద్ద పారిశ్రామికవేత్తగా నేను చలామణి అవుతూ ఢిల్లీలో ఎంపీగా కూడా ఉంటాను. నాకున్నటువంటి బినామీలు మొత్తం కూడా దొరికిపోతారు. కాబట్టి రూపాయి కూడా నా దగ్గర మిగలదు, దొంగలంతా దొరికిపోతారు. అది చంద్రబాబు భయం. క్లియర్గా అర్థం చేసుకోండి. మళ్ళీ యూట్యూబ్లో ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత సునీల్ కుమార్ గారు ఏం చెప్పారనేది క్లియర్గా వినండి. విన్న తర్వాత దీన్ని చంద్రబాబు లేకపోతే ఆయన బినామీలు అమరావతిలో చేసినటువంటి భూ కుంభకోణానికి ఆపాదించుకొని వినండి. ఎందుకంటే వారు పాలిటిక్స్ మాట్లాడరు కాబట్టి మీరు ఆ వీడియోని వింటూ చంద్రబాబుని, నారాయణని, ఇంకా చాలా మంది ఉన్నారు పేర్లు, ఎందుకు ఆ పేర్లన్నీ అవసరం లేదు, మీరు ఒకసారి వాళ్ళందరినీ ఊహించుకుంటూ వింటే మీకు అర్థమైపోతుంది చంద్రబాబు ఎందుకు ఈ దుష్ప్రచారం చేస్తున్నారన్నది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మళ్ళీ ఇప్పుడు నేను వెంకటరామరెడ్డి గారి దగ్గరికి వస్తున్నా. సరే, ఇది ఒక మాట అన్నారు సునీల్ గారు, ఏంటి మొబైల్ ఫోన్ ద్వారా ఒక యాప్ ఉంటే మనం ఎట్లా మూవ్ అయితే మన స్థలం ఎక్కడుంది అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది, ఎక్కడి వరకు మన పరిధి ఉందనేది. మామూలుగా ఇప్పుడు సర్వేర్ వస్తారు, లేకపోతే ఇంకొక సందర్భంలో ఇంకొకరు వచ్చి కొలుస్తారు, చూస్తుంటే 1 ఇంచు 2 ఇంచు 3 ఇంచులు 1 అడుగు కూడా తేడా వచ్చేస్తుంటుంది అటు ఇటు. దానివల్ల పెద్ద గొడవలు అవుతుంటాయి, కోర్టులకు వెళ్తుంటారు, కొట్లాటలు జరుగుతుంటాయి, మర్డర్లు జరుగుతుంటాయి, ఇంత జరుగుతూ ఉంటాయి. ఇది ఎట్లా సార్, ఇది ఈ టెక్నాలజీని ఎట్లా ఉపయోగిస్తారు? యాక్చువల్గా సార్, మొట్టమొదటి నుంచి మనం గమనిస్తే ప్రణాళిక, మన దగ్గర ప్లానింగ్ కమిషన్, ప్రణాళిక సంఘం అనేది ఒకటి ఉండేది. వాళ్ళు 1980sలో ఈ ఇండియాలో ఉన్నటువంటి భూముల సర్వేలు అన్నిటిని కూడా సమగ్రంగా చేసి ఇటువంటి అక్రమాల నుంచి బయటపడాలి,
తర్వాత ఎక్కడెక్కడైతే అసైన్డ్ భూములు ఇవన్నీ ఉన్నాయో వాళ్ళకి సరైన పట్టా ఇవ్వాలి. ఇప్పటిదాకా మనకి ఇండియాలో వీటికి పట్టాలు లేవు, సరైన పట్టాలు లేవు. వాళ్ళకి భూమి హక్కు ఎప్పుడో 30 ఏళ్ల కిందటో 40 ఏళ్ల కిందటో భూదానం కిందనో లేకపోతే గవర్నమెంట్ ఏదైనా దానం చేసో ఇంకో రకంగా వాళ్ళకి అలాట్ చేస్తే అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో దాన్ని అమ్మకూడదు, బెనిఫిషరీ దగ్గరే ఉండాలి అన్నారు. ఆ బెనిఫిషరీ నుంచి రెగ్యులర్గా మళ్ళీ వాళ్ళ తరతరాలు మారే కొద్దీ అది ఎలాగా వీలు పడుతుంది? అమ్ముకోకుండా ఉండొద్దు, దాన్ని అట్లనే ఉంచాలి అంటే అది వీలు పడే విషయం కాదు. సో ఇటువంటి సమస్యలన్నిటి నుంచి తర్వాత కొన్ని చోట్ల ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట లేకపోతే కొన్ని ఆస్థానాల్లో 100 కొద్ది ఎకరాలు వేరే వాళ్ళ పేరు మీద ఏదో ఉర్దూలోనో ఇంకో దానిపైన రాసి ఉంటారు. వీటన్నిటిని కూడా సమగ్రంగా సర్వే చేసి చేయాలని చెప్పేసి నీతి ఆయోగ్ ప్రణాళికా సంఘం దాన్ని నీతి ఆయోగ్గా మార్చి నీతి ఆయోగ్ 2019లో ఒక సర్క్యులర్ ఇచ్చారండి. ఆ సర్క్యులర్ ప్రకారం మోడల్ యాక్ట్ అనేది ఒకటి తెచ్చారు. ఆ మోడల్ యాక్ట్ యొక్క పర్యవసానమే ఇప్పుడు ఇండియాలో మొట్టమొదటిగా జగన్ గవర్నమెంట్ అమలు చేయడం కోసం పూనుకున్నారు. దానివల్ల ప్రజలకు ఉపయోగమే తప్ప ఎక్కడ నష్టం జరిగే విధానం లేదు. తర్వాత సంవత్సరాల కొద్దీ డిస్ప్యూట్స్లోనూ కోర్టుల చుట్టూ తిరిగేటువంటి ఈ సమస్యలు భూ వివాదాలని ట్రిబ్యునల్స్ ద్వారా అతి త్వరగా పరిష్కరించుకోవచ్చు అనే దానికి కూడా దీంట్లో వీలుంటుంది. సో ఇన్ని బెనిఫిట్లు ఉన్నప్పుడు వీటిని ఎందుకు కాదంటున్నారనే దానికి ఇందాక మీరు చెప్పినట్టుగా ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట మీరే చెప్పారు. ఎక్కడెక్కడైతే వీళ్ళు భూ వివాదాలుండి లేకపోతే బినామీ పేర్ల మీద ఉంటాయో, ఏ డ్రైవర్ పేరు మీదో, ఏ ఇంట్లో పనిచేసేవాడి పేరు మీదో పెట్టినప్పుడు వీటికి అనలైజేషన్ చేసి డిజిటైజేషన్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఈ మధ్య ఏపీ గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేసిందండి, డిజిటైజేషన్. ఈ డిజిటైజేషన్ని ఈ ల్యాండ్ దానికి మాత్రమే ల్యాండ్ యాక్ట్కే సంబంధించిందని చెప్పేసి జనాలను భయపెడుతున్నారు వీళ్ళు. డిజిటైజేషన్ కన్నా వస్తే ప్రతి దాంట్లోనూ భూమి ఎక్కడుంది, ఎవరి పేరు మీద ఉంది అనేది కూడా చూడొచ్చు మీరు. ఈవెన్ ఇంకా ఆ టెక్నాలజీ రాకముందే ఈవెన్ అట్ ప్రెజెంట్ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం కూడా పలానా ఊర్లో పలానా చోట ఒక్కసారి చూపించరా పలానా ఊర్లో అంటే ఇది ఇంకా అప్డేట్ కానటువంటి టెక్నాలజీ. పలానా ఊర్లో పలానా చోట్ల ఒక ఎకరం కుమార్ గారు మాట్లాడిన వెంకటరామ నాకు కావాల్సిన పలానా సర్వే నంబర్లో ఈ భూమి విస్తీర్ణం ఎంత ఉంది అని చెప్పి నేను ఇక్కడి నుంచి వెరిఫై చేస్తే కరెక్ట్గా అది నాకు కావాల్సింది 1 ఎకరం అయితే 0.99 సెంట్స్ వచ్చింది. అంటే 99 సెంట్లు అంటే 1 సెంట్ తేడా వస్తుంది. నేను కరెక్ట్గా అక్కడ పోతే రావచ్చు. అటువంటి వివాదాలన్నీ పరిష్కరించడం కోసమే ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకొచ్చింది. సో అంటే ఇంకోటి మీరు ఇక్కడ జగన్ గారిని అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే నీతి ఆయోగ్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సజెషన్ ఇచ్చారు. ఆ సజెషన్ ప్రకారం మీరందరూ ప్రతి స్టేట్ కూడా ఈ విధంగా ఫాలో అయితే ఇండియా రీచ్ అవుతుంది. ఏ విధంగా రీచ్ అవుతుంది అంటే ఈవెన్ మన దగ్గర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కరెక్ట్ లేదు, టైటిల్ సరిగా లేనివల్ల ఇప్పుడు ఈయన ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, నేను విశ్వగురువుని, నేను సాఫ్ట్వేర్ చేస్తాను, నేను ఇండస్ట్రీస్ తెస్తాను, అలెక్సా తెస్తాను, తర్వాత సంపదను సృష్టిస్తాను అంటున్నారు. సంపదను సృష్టించడానికి ముఖ్యమైన వేదిక టైటిల్ డీడ్. టైటిల్ డీడ్ అంటే మీరు ఎవరి దగ్గర పైన నీ దగ్గర టైటిల్ డీడ్ కరెక్ట్ ఉందా అని అడుగుతారు. ఈ టైటిల్ డీడ్స్ అన్నిటినీ కరెక్ట్ చేసి కరెక్ట్ అయినటువంటి యజమాని ఎవరనేది తెలిస్తేనే ఏ కంపెనీ వాళ్ళైనా ఇంటర్నేషనల్ వాళ్ళైనా ఎవరైనా వచ్చి మన దగ్గర పెట్టుబడులు పెడతారు. ఇప్పుడు చాలా కంపెనీస్లో చాలా చోట్ల ఈవెన్ బ్యాంకుల దగ్గరికి మన కంపెనీల ద్వారా మనం వెళితే ఇది నీకు ఎక్కడి నుంచి అలాట్ అయిందో లేకపోతే అది ఎప్పుడో ఎవరికో దానం చేసినటువంటి ల్యాండ్ ఉంది, దీంట్లో టైటిల్ సరిగా లేదని చెప్పి వెనక్కి పంపిస్తున్నారు. ఈవెన్ బ్యాంకుల వాళ్ళు కూడా లోన్లు ఇవ్వట్లేదు. ఇటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు వీళ్ళు ఏదైతే బినామీ నేములు అవి వాటితో ఎక్కడెక్కడైతే పెద్దవాళ్ళందరూ తోడయ్యి ఈ యాక్ట్ని పనికిరాదు, ఈ చట్టం మనం తీసేయాలనేటువంటి దురుద్దేశంతో ఇప్పుడు కరెక్ట్గా ఎన్నికల సమయంలో దీన్ని తీసుకురావాలనుకున్న ఉద్దేశం ఏంటంటే వాళ్ళకున్న బినామీతనం అంతా బయటపడుతుంది. అమరావతి ఒక్కటే కాదు, ఇంకా చాలా చోట్ల పెద్ద వాళ్ళందరికీ చాలా చోట్ల ఈ బినామీ పేర్ల మీద ఉంటాయి. అసైన్డ్ భూములు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాలకు కానీ బలహీన వర్గాలకు కానీ వాళ్ళకున్న ల్యాండ్స్ వాళ్ళు అమ్ముకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. మనకు తెలిసిందే సాదా బైనామాల ద్వారా అమరావతి ఏరియాలో చాలా భూముల్ని పెద్దవాళ్ళు ఆక్రమించారు. సో అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి. ఇంకోటి ఈ డిజిటల్ సిగ్నేచర్ కూడా వాడొచ్చండి, అది కొత్త విధానము. తర్వాత ఆధార్ కార్డు, ఇప్పుడు మనం ఆధార్ కార్డుని మనం అన్నిటికీ లింక్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మీ దగ్గర ఒక 10 మంది మీ దగ్గర పనిచేసే వాళ్ళ ల్యాండ్స్ మీ దగ్గర పెట్టుకొని ఉన్నారు. ఆధార్ కార్డు ద్వారా లింక్ చేస్తే వాడు ఆధార్ కార్డు మీకు ఇవ్వలేదనుకోండి, ఆధార్ కార్డు మీరు పిలిచినా కూడా దేనికి సార్ అని అడిగితే తెలిసిపోతుంది కదా. తర్వాత ఆ పర్టికులర్ అథారిటీ దగ్గర పోయి మనం రిజిస్టర్ చేయించాలి కదా. అప్పుడు బయటపడుతుంది, అమ్మా నా పేరు మీద ఒక 10 ఎకరాలు ఉంది, వాడు గొప్పవాడు అయిపోతాడు అప్పుడు.
సో అటువంటి సిచ్యువేషన్స్ నుంచి బయటికి రాకుండా ఉండడం కోసం ఈ వర్గాలన్నీ కూడా ప్రయత్నించి ఈ చట్టాన్ని వ్యతిరేకించడం తప్ప దీంట్లో జగన్కో, జగన్ పార్టీకో, జగన్ ఫ్యామిలీ సభ్యులకో ఎవరికో ఏదో లాభం కలుగుతుంది కాదు. ఇది విశ్వం మొత్తానికి. తర్వాత జగన్ని ఇంకా అందరూ అభినందించాలి. ఎందుకంటే ఇండియాలో మొట్టమొదటిగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని ఫాలో అయ్యి నా ప్రజలకి మంచి జరగాలి, నా రాష్ట్రం గొప్పది కావాలనేటువంటి పద్ధతిలో ఆయన చేసిన దానికి ఆయన అప్రిషియేట్ చేయాల్సింది. వీళ్ళు నిందిస్తున్నారు దీన్ని. వీళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని ఎట్లాగైతే వాళ్ళు దురుద్దేశంతో చేశారో వీళ్ళు కూడా ఇప్పుడు ఈ 5-6 రోజులు యాక్టివేట్ కాకపోతే వాళ్ళ పార్టీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకు నీట్ గా చూపిస్తున్నాం కదా, అక్కడ కృష్ణరాజు గారు కూర్చున్నారు, సునీల్ కుమార్ గారు కూర్చున్నారు, మీరు చెప్పారు, వెంకటరెడ్డి గారు చెప్పారు, అంత ప్రజలకు బాగా అర్థం అవుతుంది. పయ్యావుల కేశవ్ మన వైపు నుంచి పాపం చెప్పారు, చాలా క్లియర్ గా చెప్పారు. రామోజీరావు గారు చెప్పారు, ఆయన ఈటీవీ చెప్పింది, ఈనాడు పేపర్ చెప్పింది, రామోజీరావు గారు క్లియర్ గా చెప్పారు. ప్రజలకు అవగాహన కోసం ఇదందరూ అర్థం చేసుకోవాలి. ఏ దేశంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భూముల్ని దోచుకోవడము, దాన్ని తాకట్టు పెట్టుకోవడం జరగలేదు. దోచుకునే విధానం ఏదైనా ఉంటే కొత్త తరహా అది చంద్రబాబుకే తెలుసు. ఇప్పుడు వాళ్ళ భయం అంతా ఏంటనేది కూడా నేను కొద్దిసేపటి క్రితమే చెప్పాను. ఒకసారి పురంధేశ్వరి ఏమన్నారో చూద్దాం సార్, మళ్ళీ మీతో మాట్లాడతా. ప్లీజ్ పురంధేశ్వరి ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి. ఆయోగ్ దాన్ని ముందుకు తీసుకొచ్చారు, బట్ దట్ డస్ నాట్ మీన్ స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని లీగల్గా లా చేయాలి అని లేదు. It is not mandatory, it is advisory. నీతి ఆయోగ్ దాన్ని ముందుకు తీసుకొచ్చారు, బట్ దట్ డస్ నాట్ మీన్ స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని లీగల్గా లా చేయాలి అని లేదు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ అడ్వైజరీ. చాలా తెలివిగా మాట్లాడారు వదినమ్మ. మరిది గారికి ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా వదిన గారు చాలా చక్కగా మాట్లాడారు. అసలు ఆమె నీతి ఆయోగ్ ముందుకు తీసుకొచ్చిందంట. నీతి ఆయోగ్ ముందుకంటే ఏంటి, ఒక అడుగా, ఒక మూర, ఒక ఇంచ, ఒక జాన, ఏంటి ఎంత ముందుకు తీసుకొచ్చింది? నీతి ఆయోగాన్ని తప్పించుకుంటే ఎట్టమ్మ వదినమ్మ గారు అంటే చంద్రబాబుకు వదినమ్మ గారు, రాష్ట్రానికి కాదు, చంద్రబాబుకు వదినమ్మ గారు. నీతి ఆయోగ్ అంటే ఎవరు? నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? ఎవరు తీసుకొచ్చారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎవరైనా ప్రజలకు అర్థం కాకూడదనే మా వదినమ్మ గారు చాలా జాగ్రత్తగా చెప్పారు, నీతి ఆయోగ్ ముందుకు తీసుకొచ్చింది అని. నీతి ఆయోగ్ అంటే ఎవరు? దాని చైర్మన్ ఎవరు? ప్రజలకు తెలియాలి కదా. ప్రధానమంత్రి మోడీ గారు తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ అంటే వారే తీసుకొచ్చారు. ఎవరికైనా డౌట్ ఉంటే నీతి ఆయోగ్ చైర్మన్ అని కొట్టండి, మన మోడీ గారి ఫోటో వచ్చేస్తుంది. ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది. కానీ మన వదినమ్మ గారు ఏమంటారు, మరిది గారికి ఏమాత్రం నష్టం కలగకూడదని పాపం చాలా జాగ్రత్తగా నీతి ఆయోగ్ ముందుకు తీసుకొచ్చింది. 1 ఇంచు తీసుకొచ్చింది, 1 మూర తీసుకొచ్చింది, 1 అడుగు తీసుకొచ్చింది అని చెప్తారు. నీతి ఆయోగ్ చైర్పర్సన్ ఎవరని మీరు కానీ ఒక్కసారి కొట్టి చూస్తే మనందరికి అర్థమైపోతుంది. గూగుల్ ఉంది కదా, ఎట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది. ఏంటి సార్ ఇది, ఇంత దుర్మార్గమా? కాదు, ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో పెట్టి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూ సర్వే జరుగుతుందో, ఆ భూ సర్వేకి సంబంధించి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. గ్రామ సచివాలయంలో సమీకృత సర్వే, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ సేవలు అందించడంలో దేశంలోనే ఇది మొదటిసారి. సో అని చెప్పి ఎవరు చెప్పారు? ఇది ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మన ఇక్కడ అధికారుల్ని వేరే రాష్ట్రాల్లో సర్వే చేయించడం కోసం వాళ్ళు శిక్షణ ఇస్తున్నారు. వీళ్ళు మన దగ్గర నుంచి శిక్షణ తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా భారతదేశంలో గొప్పగా భూ సర్వే చేస్తా ఉన్నారని చెప్పి మన అధికారులతో మిగిలిన వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తుంది ఎవరు? ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అట్లానే ఇప్పుడు మీకు సర్వే ఆఫ్ ఇండియా, మీ అందరికీ తెలుసు సర్వే ఆఫ్ ఇండియా. ఏపీ భూ ప్రభుత్వ రికార్డు నిర్వహణను సర్వే ఆఫ్ ఇండియా ప్రశంసించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 100 ఏళ్లలో తొలిసారిగా భూముల సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ డిసెంబర్ 20 ప్రారంభించబడింది, డిసెంబర్ 23 ముగుస్తుంది. దీనికి సంబంధించి ఎవరు ఇప్పుడు దానికి డైరెక్టర్గా భారత్ సెంట్రల్ ఇంజనీరింగ్ ఏజెన్సీ డైరెక్టర్ ఎస్వి సింగ్ మాట్లాడుతూ, భారతదేశంలో భూమి రికార్డుల పరిస్థితి అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా గ్రామాల్లో ఉపయోగించే మ్యాపులు సరైనవి కావు. 2002లో క్రమరాహిత్యాన్ని సరిచేయడానికి ప్రయత్నించారు, బట్ అవ్వలేదు. దేశంలో 2008లో సవరించారు, కానీ అది ముందుకు వెళ్ళలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషితో దేశంలో మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ భూ రికార్డులను సరిదిద్దే పనిలో పడింది. ఇది దేశంలోనే ఒక మైలురాయి. గ్రామ స్థాయిలో ఖచ్చితమైన మ్యాపులు తయారు చేయడంలో ఇది తొలిసారని చెప్పి ఎవరైతే ఆయన వ్యాఖ్యానించి మిగిలిన రాష్ట్రాలు కూడా ఫాలో అవ్వమని చెప్తున్నారు. రైట్. కృష్ణరాజు గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి సార్, లాస్ట్ 2 minutes ఉంది. సార్ ఈ చట్టం అనేది నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేయడమే సాహసోపేతం. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. రెండోది ఏంటంటే ఈయన చేయటమే కాకుండా
సర్వే కూడా దాదాపు 6 నుంచి 7,000 గ్రామాల్లో పూర్తి చేశారండి. అవును. జగన్మోహన్ రెడ్డి గట్స్ ఉన్న నాయకుడు. ఎటువంటి నాయకుడు అంటే మీకు 1829లో బెంగాల్ గవర్నర్ గా ఉన్న విలియం బెంటింగ్ ఆనాడు సతీ అనే దురాచారాన్ని నిర్మూలించడానికి ప్రయత్నిస్తే ఇంగ్లాండ్ లోని హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ వాళ్ళు వ్యతిరేకించారు. నీకెందుకే నువ్వు వెళ్ళి అక్కడ ట్యాక్స్ వసూలు చేయమంటే ఇవన్నీ నీకెందుకని చెప్పినప్పటికీ కూడా ఆయన వినిపించుకోకుండా ఆ చట్టాన్ని బెంగాల్ సతీ రెగ్యులేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చి దానిని ఆయన ఇంప్లిమెంట్ చేయడంతో ఆయన పేరు మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నామండి. అలాగే భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరును కూడా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చెప్పుకుంటుంది. దాంతో పాటు ఈ బినామీలు అందరూ బయటకు వస్తారు కదా సార్, మెయిన్ వాళ్ళ ప్రాబ్లం అది. నాట్ ఓన్లీ అమరావతి, పక్క రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ రోజు జరిగిన ఎఫ్ఐఆర్ గురించి ఇంకా మనకేం డిస్కస్ ఎఫ్ఐఆర్ గురించి మొదట్లోనే ఒక మాట చెప్పేసి దొంగలు దొరికారు. ఇప్పుడు అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది కదా, వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలతో సిఐడి దర్యాప్తు చేసింది. ఈ ఇద్దరు నిందితులని ప్రస్తుతానికైతే ఆ దొంగలు ఇద్దరు పేర్లు పెట్టారు, తండ్రి కొడుకులు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఇక తర్వాత దర్యాప్తులో తేలుతుంది. థ్యాంక్ యూ సార్ వెంకటరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు. సునీల్ కుమార్ గారు, సమయం తక్కువ ఉంది, మళ్ళీ అవకాశం ఇవ్వలేకపోయాను, సారీ. మరో సందర్భంలో తప్పకుండా మాట్లాడుకుందాం, లోతైన విశ్లేషణ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే కృష్ణంరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.